నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పునరావాసం కల్పించాకే నిర్మాణాల తొలగింపు. మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్ పరిధిలో 15,000 ఇండ్లు ఉన్నట్టు ఫీల్డ్ లెవెల్ సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నిర్వాసిత కుటుంబాల కోసం 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేసినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం, అభినందిస్తాం. మేమేం వన్ సైడ్ గా చెప్పాం. ఇక్కడ ఎట్లయితే నువ్వు మూసీ రివర్ బెడ్ లేదా బఫర్ జోన్ లో ఉన్న 15,000 కుటుంబాలకు ఎట్లయితే కొత్తగా మళ్ళీ ఆశ్రయం కల్పిస్తున్నావో, ఇండ్లు ఇస్తున్నావో, వాళ్ళ జీవనాన్ని మళ్ళీ నిర్మించాలని ఒక మంచి ఆలోచన చేస్తున్నావో, సేమ్ ఈ పాపకి చిన్న పాప వాళ్ళకు కూడా అట్లే చేయాలి. భవిష్యత్ తరాల పిల్లలు వీళ్ళు, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. ఇక ఆ పాప మరి ఆమెకు ఇస్తావా? ఇట్లనే మూసీ రివర్ పక్కన ఇప్పుడు నువ్వేమంటున్నావు? రివర్ పక్కన ఉన్న ఏమంటాను, వాళ్ళు ఏదో చిన్న చితక బిడ్డలు గీవిలే, వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఆ రోజు తెలియక కట్టుకున్నారు, ఆగమైపోయిన్లు. వాళ్ళది ఏమున్నదండి, మళ్ళీ జీవో తీసుకురావచ్చు చేయవచ్చు అని ఏబిఎన్ ఛానల్లో ఓ యేసు ప్రభు, గౌతమ బుద్ధుడు అందరు కలగలిపి చెప్పినట్టు చెప్పినావు కదా. మరి గీ చిన్న పాప మీద వస్తలేదా గా సోయి? వీళ్ళకి ఇచ్చుడు తప్ప అంటలేము, వీళ్ళకి ఇవ్వాలి 100%. వీళ్ళకి 15,000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. 15,000 పోతే ఇంకా 35,000 ఉంటాయి. కేటీఆర్ చెప్పిన లెక్క ప్రకారం 40 ఉన్నాయి అన్నాడా? 40 ఉన్నాయంటే 15 పోతే ఇంక 25,000 ఉంటాయి. ఇంకో 25,000 వీళ్ళకి ఇస్తావా ఇయ్యవా? జర చెప్పు. నువ్వు అహంకారానికి పోయి వాళ్ళ కుటుంబాలను నాగం చేస్తే రానున్న 5 సంవత్సరాలల్లా ఎన్ని సర్కారుని ఏం చేయాలో ఇప్పుడు స్థానిక సంస్థలే చూపిస్తారు. స్థానిక సంస్థలని కథ ఏందో చూపెడతారు.